ఓం నమ శివాయ. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి ఈరోజు ఉత్సవాలు ప్రారంభమైనాయి. 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈరోజు గణపతి పూజ, చండీశ్వర పూజ, అలాగే కంకణ ధారణ ఈ కార్యక్రమాలతోటి ఉత్సవాలు ప్రారంభమైనాయి. సాయంత్రం 7 గంటలకి ధ్వజారోహణ కార్యక్రమం అనేది ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా ప్రముఖ దేవాలయం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ కూడా ఈ కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. అలాగే ఇక్కడికి క్షేత్రానికి 7-8 లక్షల మంది భక్తులు ఈ 11 రోజుల పాటు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక శివరాత్రి రోజునే అది 1,50,000 మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అనేటటువంటి దృష్టితోటి సకల సౌకర్యాలు కూడా మనం కల్పించుకోవడం అనేది జరుగుతోంది. ముందుగానే గత 2 నెలల నుంచి కూడా ఈ ఉత్సవ ఏర్పాట్లు అనేది చేస్తున్నాము. అందరి సహకారంతో కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించడానికి వస్తున్నటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి ఈ క్షేత్రంలో భాగాలంకరణ అనేది ప్రత్యేకంగా మైనటువంటి కార్యక్రమం. 8వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు భాగాలంకరణ అనేది కార్యక్రమం స్వామివారి ఉంటుంది. అలాగే దానికి విఐపీలు కూడా చాలామంది వస్తారు. అలాగే అదే రోజు రాత్రి 8వ తారీఖు రాత్రి 12 గంటలకి కళ్యాణకట్ట దగ్గర కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా గ్రామోత్సవం అనేది వివిధ అలంకరణలో వివిధ వాహనాల్లో గ్రామోత్సవం కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే తెప్పోత్సవం, రథోత్సవం కూడా కార్యక్రమాలు అవి 9వ తారీఖు మీద ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పత్రికాలు చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం కంటే అధికంగా మనం సేవల సౌకర్యాలు కల్పించడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా పార్కింగ్ ఏరియాని ఎక్కువగా అభివృద్ధి చేయడం జరిగింది. అటవీ మార్గంలో వచ్చేటటువంటి భక్తులు 40 కిలోమీటర్ల అటవీ మార్గం ఉంటుంది. వెంకటాపురం నుంచి కైలాసగారి వరకు కూడా 40 కిలోమీటర్లు ఉండేటువంటి అటవీ మార్గంలో భక్తులు భక్తి ప్రపత్తులతోటి దూర ప్రాంతాల నుంచి, కర్ణాటక ప్రాంతం నుంచి కూడా, అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి కూడా కర్ణాటక భక్తులు అటవీ మార్గంలో నడిచి వచ్చేటటువంటి సాంప్రదాయం అనేది ఉంది. కాబట్టి అటవీ మార్గంలో వచ్చేటటువంటి భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మంచినీటి సౌకర్యం కల్పించడం కానీ, దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం కానీ, మార్గ మధ్యంలో టెంట్లు అవి ఏర్పాటు చేయడం, చలిబందులు అవి ఏర్పాటు చేయడం, మెడికల్ టీమ్స్ అవి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు 2 పర్యాయాలు ఇక్కడ సమీక్ష చేస్తూ ఇక్కడ ఏర్పాట్ల గురించి సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్తో పాటుగా ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకారంతో మనం భక్తులకి అసౌకర్యం కలగకుండా ఒక ట్రాఫిక్ కావచ్చు, తర్వాత అక్కడ వసతులు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకుని అది భక్తులకి అన్ని విధాలుగా సౌకర్యం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఉచిత అన్నప్రసాద వితరణ అనేది ఉంటుంది. తాత్కాలికమైనటువంటి అది ప్రత్యేకమైనటువంటి అదనంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, శివదీక్ష చేసేటటువంటి ఇరుముడి స్వాములకి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, 5వ తారీఖు వరకు కూడా స్పర్శ దర్శనాలు కేవలం శివదీక్ష స్వాములకి మాత్రం ఉంటాయి. ఇవి 11 రోజుల పాటు ఎలాంటి అర్జిత సేవలు, స్పర్శ దర్శనాలు కూడా ఉండవు. ఇవన్నీ కూడా భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. శివాయ. ఈరోజు శ్రీశైల క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలుకున్నాయి. మొన్నే గత వారంలో కలెక్టర్ గారి అధ్యక్షంలో మీటింగ్ జరిగి ఇక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తొలగించాలని చెప్తున్నారు. నిన్న జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. దేవస్థానం పరిధిలో ఉన్న అన్ని పరిశీలించారు. ట్రాఫిక్ సంబంధించిన దానికి గతంలో కంటే 25% పెంచడం జరిగింది. అదేవిధంగా భక్తులకి నీళ్ళ సౌకర్యం కానీ కైలాస ద్వారం దగ్గర నుంచి అంతగా అవతల దగ్గర నుంచి కూడా భక్తులకి కాలినడక నుంచి భక్తులకి నీటి సౌకర్యం కల్పిస్తున్నాము. గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాన సత్రంలో కూడా భక్తులకి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా కాకుండా ఈ బస్సులకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడైతే దూరంగా, ఎందుకంటే మనం 8వ తారీఖున బాగా జనాలు ఎక్కువ వస్తున్నారు. కాబట్టి అటుపక్క హైదరాబాద్ నుంచి వచ్చే కానీ ఇటుపక్క దూరాల నుంచి వేసే బస్సులు కలిసి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని వాళ్ళని ఇక్కడ 5 o'clock 9 o'clock చెప్పారు. 5 o'clock అక్కడ 5 గంటలకు ఆపి ఆ తర్వాత ఇక్కడ నుంచి భక్తులు వెళ్ళిన తర్వాత అటుగా అరేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించినది కూడా నిన్ననే కలెక్టర్ గారి సమక్షంలో స్కానింగ్ది కూడా చేయాలని చెప్పన్నారు. ఎంతవరకు వీళ్ళకి అంత పెట్టేదానికి అవకాశం చూస్తున్నాం. సీసీ కెమెరాలు కూడా ఇంకా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పెట్టడానికి కూడా చేస్తున్నాం.
అదేవిధంగా శివదీక్ష భక్తులకి ఎటువంటి అవసౌకర్యం కలగకుండా వాళ్ళకి కూడా ఈ దర్శనాలు ఏర్పాట్లు జరుగుతుంది. అదే విఐపీలు కూడా నిర్దిష్ట టైంని కేటాయిస్తాము, ఆ టైంలోనే వాళ్ళకి పంపిస్తాం, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా విధంగా. అంటే మీడియా కూడా మా దేవస్థానానికి కానీ ప్రజలకు కానీ ముఖ్యమైనది. మీ అవసరాలను బట్టి కూడా మీకు ఏమేమి పాసులు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలని చెప్పి దాన్ని కూడా చర్చించడం జరిగింది. దాన్ని బట్టి మేము మీకు సౌకర్యం కూడా కల్పిస్తున్నాం.